నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 39లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ని తెలుగులో వ్యాక్సినేషన్ లేదా టీకా అని అంటాం. వ్యాక్సినేషన్ హెల్ప్స్ ప్రివెంట్ డిసీజెస్. వ్యాక్సినేషన్ హెల్ప్స్ ప్రివెంట్ డిసీజెస్. వ్యాక్సినేషన్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. చిల్డ్రన్ షుడ్ గెట్ ఆల్ వ్యాక్సినేషన్స్ ఆన్ టైమ్. చిల్డ్రన్ షుడ్ గెట్ ఆల్ వ్యాక్సినేషన్స్ ఆన్ టైమ్. పిల్లలు సమయానికి అన్ని టీకాలు వేయించుకోవాలి. ఫినిష్. ఫినిష్ని తెలుగులో పూర్తి చేయు లేదా ముగింపు అని అంటాం. ఐ విల్ ఫినిష్ ద వర్క్ బై ఈవినింగ్. ఐ విల్ ఫినిష్ ద వర్క్ బై ఈవినింగ్. నేను సాయంత్రం లోపు పనిని పూర్తి చేస్తాను. హీ ఫినిష్డ్ ద రేస్ ఫస్ట్. హీ ఫినిష్డ్ ద రేస్ ఫస్ట్. అతను తొలి స్థానంలో రేస్ని పూర్తి చేస్తాడు. రన్. రన్ని తెలుగులో పరుగుపెట్టు లేదా నడుపు అని అంటాం. ఐ రన్ ఎవ్రీ మార్నింగ్. ఐ రన్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం పరుగు పెడతాను. హీ రన్స్ ఏ స్మాల్ బిజినెస్. హీ రన్స్ ఏ స్మాల్ బిజినెస్. అతను ఒక చిన్న వ్యాపారం నడుపుతున్నాడు. సుప్రీం. సుప్రీంని తెలుగులో గరిష్టమైన లేదా అత్యున్నతమైన అని అంటాం. ద సుప్రీం కోర్ట్ గేవ్ ద వెర్డిక్ట్. ద సుప్రీం కోర్ట్ గేవ్ ద వెర్డిక్ట్. సుప్రీం కోర్టు తీర్పు తెలిపింది. షీ హోల్డ్స్ సుప్రీం పవర్ ఇన్ ద కంపెనీ. షీ హోల్డ్స్ సుప్రీం పవర్ ఇన్ ద కంపెనీ. ఆమెకు కంపెనీలో అత్యున్నత అధికారాలు. కరెన్సీ. కరెన్సీని తెలుగులో కరెన్సీ లేదా ద్రవ్యము లేదా ధనము అని అంటాం. ద కరెన్సీ ఆఫ్ ఇండియా ఈజ్ ద రూపీ. ద కరెన్సీ ఆఫ్ ఇండియా ఈజ్ ద రూపీ. భారతదేశ కరెన్సీ రూపాయి. ఐ ఎక్స్చేంజ్డ్ ఫారెన్ కరెన్సీ. ఐ ఎక్స్చేంజ్డ్ ఫారెన్ కరెన్సీ. నేను విదేశీ కరెన్సీని మార్చాను. ఫాంట్. ఫాంట్ని తెలుగులో అక్షర శైలి లేదా అక్షర రూపం అని అంటాం. ఐ చేంజ్డ్ ద ఫాంట్ సైజ్. ఐ చేంజ్డ్ ద ఫాంట్ సైజ్. నేను అక్షర శైలి పరిణామాన్ని మార్చాను. దిస్ ఫాంట్ ఈజ్ ఈజీ టు రీడ్. దిస్ ఫాంట్ ఈజ్ ఈజీ టు రీడ్. ఈ అక్షర శైలి చదవడానికి సులభంగా ఉంది. ఫాదర్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లాని తెలుగులో మామగారు అని అంటాం. మై ఫాదర్ ఇన్ లా ఈజ్ స్ట్రిక్ట్. మై ఫాదర్ ఇన్ లా ఈజ్ స్ట్రిక్ట్. మా మామగారు కఠినంగా ఉంటాడు. హీ రెస్పెక్ట్స్ హిజ్ ఫాదర్ ఇన్ లా. హీ రెస్పెక్ట్స్ హిజ్ ఫాదర్ ఇన్ లా. అతను తన మామను గౌరవిస్తాడు. డిఫ్లేట్. డిఫ్లేట్ని తెలుగులో అవిర్చుట లేదా ఉదారేయి అని అంటాం. హీ డిఫ్లేటెడ్ ద బెలూన్. హీ డిఫ్లేటెడ్ ద బెలూన్. అతను బెలూన్ని అవిర్చాడు. ద టైర్ స్టార్టెడ్ టు డిఫ్లీట్. ద టైర్ స్టార్టెడ్ టు డిఫ్లీట్. టైరు అవిర్చడం ప్రారంభమైంది. బోర్డమ్. బోర్డమ్ని తెలుగులో బోరు లేదా విసుగు అని అంటాం. ఐ ఫీల్ బోర్డమ్ ఇన్ లాంగ్ మీటింగ్స్. ఐ ఫీల్ బోర్డమ్ ఇన్ లాంగ్ మీటింగ్స్. నాకు పొడవైన మీటింగులలో విసుగు వస్తుంది.
రీడింగ్ బుక్స్ రెడ్యూసెస్ బోర్డమ్. రీడింగ్ బుక్స్ రెడ్యూసెస్ బోర్డమ్. పుస్తకాలు చదవడం వల్ల విసుగు తగ్గుతుంది. స్లో. స్లోని తెలుగులో నెమ్మదిగా లేదా మెల్లగా అని అంటాం. ద ఇంటర్నెట్ ఈజ్ వెరీ స్లో టుడే. ద ఇంటర్నెట్ ఈజ్ వెరీ స్లో టుడే. ఇంటర్నెట్ నేడు చాలా నెమ్మదిగా ఉంది. ప్లీజ్ స్పీక్ స్లోలీ. ప్లీజ్ స్పీక్ స్లోలీ. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. ఫేస్. ఫేస్ని తెలుగులో ముఖం అని అంటాం. హీ వాష్డ్ హిస్ ఫేస్ విత్ కోల్డ్ వాటర్. హీ వాష్డ్ హిస్ ఫేస్ విత్ కోల్డ్ వాటర్. అతను తన ముఖాన్ని చల్లటి నీటితో కడిగాడు. షీ హ్యాడ్ ఏ స్మైల్ ఆన్ హెర్ ఫేస్. షీ హ్యాడ్ ఏ స్మైల్ ఆన్ హెర్ ఫేస్. ఆమె ముఖంపై చిరునవ్వు ఉంది. ఎండ్. ఎండ్ని తెలుగులో ముగింపు లేదా అంతం అని అంటాం. ద మూవీ హ్యాడ్ ఏ హ్యాపీ ఎండ్. ద మూవీ హ్యాడ్ ఏ హ్యాపీ ఎండ్. సినిమాకు సంతోషకర ముగింపు ఉంది. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇది కథ యొక్క ముగింపు. బులీ. బులీని తెలుగులో దుర్వినియోగం చేసే వ్యక్తి లేదా భయపెట్టే వ్యక్తి అని అంటాం. డోంట్ లెట్ ఎనీవన్ బులీ యూ. డోంట్ లెట్ ఎనీవన్ బులీ యూ. ఎవ్వరు నిన్ను భయపట్టనివ్వకు. ద బాయ్ ఈజ్ ఏ స్కూల్ బులీ. ద బాయ్ ఈజ్ ఏ స్కూల్ బులీ. ఆ అబ్బాయి పాఠశాలలో దుర్వినియోగం చేస్తాడు. బ్రైబెరీ. బ్రైబెరీని తెలుగులో లంచం ఇవ్వడం లేదా లంచం అని అంటాం. బ్రైబెరీ ఈజ్ ఏ క్రైమ్. బ్రైబెరీ ఈజ్ ఏ క్రైమ్. లంచం ఇవ్వడం నేరం. హీ వాజ్ కాట్ ఫర్ బ్రైబెరీ. హీ వాజ్ కాట్ ఫర్ బ్రైబెరీ. అతను లంచం ఇచ్చినందుకు పట్టుబడ్డాడు. డీప్. డీప్ని తెలుగులో లోతైన అని అంటాం. దెర్ ఈజ్ డీప్ వాటర్ ఇన్ ది స్పాట్. దెర్ ఈజ్ డీప్ వాటర్ ఇన్ ది స్పాట్. ఈ కుండలో లోతైన నీరు ఉంది. దెర్ ఈజ్ ఎ డీప్ మీనింగ్ ఇన్ హర్ వర్డ్స్. దెర్ ఈజ్ ఎ డీప్ మీనింగ్ ఇన్ హర్ వర్డ్స్. ఆమె మాటల్లో లోతైన అర్థం ఉంది. ఎపియర్. ఎపియర్ని తెలుగులో కనిపించడం లేదా తెలియజేయు అని అంటాం. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. షీ ఎపియర్డ్ హ్యాపీ. షీ ఎపియర్డ్ హ్యాపీ. ఆమె ఆనందంగా కనిపించింది. యాంగర్. యాంగర్ని తెలుగులో కోపం లేదా రోషం అని అంటాం. కంట్రోల్ యువర్ యాంగర్. కంట్రోల్ యువర్ యాంగర్. మీ కోపాన్ని నియంత్రించండి. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. క్రౌడ్. క్రౌడ్ని తెలుగులో గుంపు లేదా జనసమూహం అని అంటాం. దేర్ వాజ్ ఏ బిగ్ క్రౌడ్. దేర్ వాజ్ ఏ బిగ్ క్రౌడ్. ఒక పెద్ద గుంపు ఉంది. అవాయిడ్ ద క్రౌడ్. అవాయిడ్ ద క్రౌడ్. జనసమూహాన్ని తప్పించుకోండి. అలైన్. అలైన్ని తెలుగులో సమలేఖనం లేదా నేరుగా అమర్చు అని అంటాం.
అలైన్ యువర్ గోల్స్ విత్ యాక్షన్స్. అలైన్ యువర్ గోల్స్ విత్ యాక్షన్స్. మీ లక్ష్యాలను చర్యలతో సమలేఖనం చేసుకోండి. షీ అలైన్ ద పేపర్స్ పర్ఫెక్ట్లీ. షీ అలైన్ ద పేపర్స్ పర్ఫెక్ట్లీ. ఆమె పేపర్లను సరిగ్గా అమర్చి. బాయ్. బాయ్ని తెలుగులో బాబు లేదా అబ్బాయి అని అంటాం. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. ద బాయ్ ఈజ్ ప్లేయింగ్. అబ్బాయి ఆడుకుంటున్నాడు. ఐ సా ఏ స్మాల్ బాయ్. ఐ సా ఏ స్మాల్ బాయ్. నేను ఒక చిన్న బాబును చూశాను. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.